అసలు నగలు వచ్చే వరకు గిల్ట్ నగలెట్టి మేనేజ్ చేద్దాము, అంతేగా? ఈ విషయం మగపిల్లి వాళ్ళకి తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుందమ్మా. దాని బదులు నిజం చెప్పడమే మంచిది. నిజం చెప్తే వాళ్ళు నమ్మరబి. నగల కోసం డ్రామా చేస్తున్నావు అంటారు. నిజం చెప్పినా కూడా పరువు పోతుంది అభి, పెళ్ళి ఆగిపోతుంది. ఇదంతా ఎందుకు అభి? మనం పెళ్ళి ఆపేద్దాం, ముందు వసును కాపాడుకుందాం. లేదు వదినా, ఈ పెళ్లి జరిగి తీరాలి. వసు గారికి ఏం కాదు, ఆ నగల విషయమే ఆలోచించాలి. ఇంకేం ఆలోచించకన్నయ్యా. కావాలంటే నింద నా మీద వేసుకుంటాను, మీకు మాట రాకుండా చూసుకుంటాను. గిల్ట్ నగలు తెప్పిస్తానన్నయ్యా. మా కోసం నువ్వు మాట పడతావా చెల్లమ్మా? నేనొచ్చిందే ఈ పెళ్లి జరిపించడానికన్నయ్యా. నా మేనకోళ్ళ కోసం నేను ఆ మాత్రం చేయలేనా? హలో, ఇమిటేషన్ జ్యువెలరీ షాప్. అలాగేనండి. ఏమైందమ్మా? 10 నిమిషాల్లో గిల్ట్ నగలు వచ్చేస్తాయి, మీరేటి కంగారు పడకండి. రే రండ్రా. త్వరగా పదండ్రా, రండి. పోనీరా, పోనీ పోనీ, త్వరగా పోనీరా రే. పోని పోని పోని. ఎలాగైనా వసు వదిన్ని క్షేమంగా తీసుకొస్తానని అభి అన్నయ్యకి మాటిచ్చొచ్చాను. ఈ రౌడీలేమో మిస్ అయ్యారు. ఇప్పుడేం చేయాలి? వదిన్ని ఎలా సేవ్ చేయాలి? ఏ వెహికల్ ఆపడం లేదు, ఏ దారి కనిపించడం లేదు. దేవుడా, నువ్వే దిక్కు. ఏదో వెహికల్ వస్తుంది, కనీసం వీళ్ళైనా ఆపితే బాగుండు. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. రేయ్, ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది, ఆపుదామా వద్దా? లిఫ్ట్. రై, ఇప్పుడు మనం లిఫ్ట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాంరా. రై, నువ్వు ఆపకుండా పోనీరా. ఆపండి. హలో. చా, ఈ వెహికల్ కూడా ఆపలేదు. రే 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 రే, బండి బండి బండి. హలో, వచ్చావా? అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. తెచ్చారా? తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. చిట్టం ఏంటంటే ఏదో సీక్రెట్ గా తీసుకొస్తుంది. ఈ పెళ్లి ఎలా ఆపాలా అని మనం ఆలోచిస్తుంటే ఈ పెళ్లిని ఎలా చేయాలా అని అది ఆలోచిస్తున్నట్టుంది. తను ఆలోచిస్తే మాత్రం ఈ పెళ్లి జరుగుతుందా ఏంటి? తను ఏ సీక్రెట్ ని తీసుకొచ్చినా రౌడీల దగ్గర ఉన్న వసువదనని విడిపించి తీసుకురాలేరు. పంతులు గారు, అన్నీ వచ్చినట్టేనా? నమస్కారం. నమస్కారం బాబు. బాగున్నారా? అనియా రండి, గిల్ట్ నగలు వచ్చేసాయి. రండి, శ్రావిని రెడీ చేద్దాము. తప్పు చేస్తున్నామేమో చిట్టమ్మ. తప్పదనియా, పదండి రండి. ఆ సీక్రెట్ ఏంటో అభి కూడా తెలిసినట్టుంది. అభి అన్నయ్యకు తెలియకుండా చిట్టెమ్మ గుండమ్మలు ఏమీ చేయరు, ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. బావగారేమో తప్పు అంటున్నారు, చిట్టమేమో తప్పదు అంటుంది.
అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు? పదండి, ఆ సీక్రెట్ ఏంటో మనము తెలుసుకుందాం. పదండి పదండి. ఏంటభి, వసు కిడ్నాప్ అయిందా? అందుక నువ్వు ఇందాక నుంచి టెన్షన్ పడుతున్నావు అభి? వసు అతనికి ఏం కాదు పెదమ్మా. వసు అతన్ని తీసుకురావడానికి మన గుండం వెళ్ళింది. ఆడపిల్ల తను మాత్రం ఏం చేస్తుందమ్మా? వసుని ఎలా కాపాడుతుంది? గుండమ్మ గురించి నీకు తెలీదనియా? తనొకటి అనుకుంటే ఏం కాదు నాన్న. బన్నీ ఎలా క్షేమంగా బయటపడ్డాడో వసుగారు కూడా క్షేమంగా తిరిగి వస్తారు. అవును పెదనాన్న, మీరేం టెన్షన్ అవ్వకండి. వదిన్ని గుండమ్మ క్షేమంగా తీసుకొస్తుంది. వసు కోసం నువ్వు వెళ్లాల్సింది అభి. మండపంలో వసు వదిన లేకుండా అభి అన్నీ కూడా లేకుండా పోతే మగపెళ్లి వాళ్ళు ఏమనుకుంటారు పెద్దమ్మా? ఎవరేమనుకున్నా వసు క్షేమం ముఖ్యం చిట్టమ్మా. వసు లేకుండా ఈ పెళ్ళెలా చేస్తాం? శ్రావ్యం మెళ్ళ తాళి పడేలోపు వసుగారు వస్తారు వదినా. వసుగారి కోసం ఈ పెళ్ళి ఆపద్దు. ప్రాణాలకు తెగించైనా వసుగారు తప్పకుండా వస్తారు. అవును వదినా, ముందు శ్రావ్యని నగలతో అలంకరించేద్దాము. నగలు వసు దగ్గరే ఉన్నాయి కదా? ఆ నగలు కాదు పెద్దమ్మా, అవి వసు వదిన ఎక్కడెట్టిందో తెలీదు. ఇవి గిల్ట్ నగలు. గిల్టు నగలేంటమ్మా? నగలతో శ్రావ్యని రెడీ చేయమని మగపెళ్లి వాళ్ళు తొందరపడుతున్నారు కదా పెద్దనాన్న. వసు వదిన వస్తే గాని ఆ నగలు ఎక్కడెట్టిందో తెలీదు. అందుకని వసు వదిన వచ్చే వరకు ఈ నగలతో మేనేజింగ్ చేద్దాము. వద్దమ్మా, మగపెళ్లి వాళ్ళకి తెలిస్తే మొదటికే మోసం వస్తుంది, మనల్ని తప్పుగా అనుకుంటారు. అభి తలదించుకోవాల్సి వస్తుందమ్మా. దానికంటే నిజం చెప్పడమే మంచిది. అన్నిసార్లు నిజం పనికిరాదు పెదనాన్న. ఈ అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చెయ్యాలన్నారు. మనం ఒక్క అబద్ధం కూడా చెప్పట్లేదు, నిజాన్ని దాత్నం అంతే. అది కరెక్టే, కానీ ఏమంటావు అభి? నిజానికి అన్నయ్యకి ఇట్టం లేదు. నేనే ఫోర్స్ చేశాను పెద్దమ్మా. ఏదైనా తేడా వస్తే అన్నయ్యకి మాట రాకుండా నేను చూసుకుంటాను కదా. త్వరగా ఈ నగలు ఎట్టేద్దాము. వద్దు, నాకీ నగలు వద్దు, ఈ పెళ్ళే వద్దు. నా వల్లే పిన్ని ప్రమాదంలో పడింది. పిన్ని వచ్చాక ఏదైనా. అలా మొండి చేయకు శ్రావ్య. పెళ్లి కూతురు కళ్ళల్లో ఉండాల్సింది కాటికే గాని కళ్ళల్లో కన్నీరు ఉండకూడదు. వదినా, శ్రావ్య రా రా కూసో. అభి
గుండమ్మకు ఫోన్ చేసి వసు సంగతి ఏమైందో కనుక్కో అభి. అలాగే అన్నయ్య. ఎంత మోసం! అసలు నగలు కాదని గిల్ట్ నగలు పెట్టి మగ పెళ్లి వాళ్ళను దగా చేస్తారా? ఇది పెద్ద చీటింగ్ ఆంటీ. ఇది క్రైమ్, దారుణమైన కుట్ర. వీళ్ళు గిల్ట్ నగలు ఎందుకు పెడుతున్నారు? గోల్డ్ నగలు ఏమైనట్టు? చెప్పారు కదరా, ఆ నగల గురించి వసుకే తెలుసని. కొంప తీసి ఆ రౌడీలు వసు అక్కని నగలతో పాటు కిడ్నాప్ చేయలేదు కదా? నగల గురించి రౌడీలేం చెప్పలేదు. అంటే నగలు ఇక్కడే ఉన్నాయి. అయితే ఓ పని చేద్దాం, మగ పెళ్లి వాళ్లకు ఈ గిల్ట్ నగల గురించి చెప్పి ముందు పెళ్లి ఆపేద్దాం. ఆ తర్వాత నగల గురించి వసుని అడగమని రౌడీలతో చెప్దాం. చచ్చినట్టు వసు చెప్తుంది. ఆ నగలు మనం తీసేసుకుందాం, ఆ వెంటనే అమెరికా వెళ్ళిపోదాం. మరి ఆ రాహుల్ గాడి పరిస్థితి ఏంటి? వాడు శ్రావ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా? నగలు మన చేతికొచ్చాక వాడితో మనకు పనేంటి? నగల కోసమే కదా వాడికి శ్రావ్యనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. పదండి, మగ పెళ్లి వాళ్లకు గిల్ట్ నగల గురించి చెప్పేద్దాం. ఆగవే, డైరెక్ట్గా చెప్తే మనం వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతాం. అవి గిల్ట్ నగలని ఇండైరెక్ట్ గా మగ పెళ్లి వారికి తెలిసేలా చేద్దాం. అవునండి, అప్పుడే మన మీద డౌట్ రాదు. మొన్న శ్రావ్య రాసిన లెటర్ ఆ స్వాతి కంటపడేలా చేయాలని ట్రై చేశాం కదా, అలా చేద్దాం. అయినా ఆ రోజు మనం ఫెయిల్ అయ్యాం కదే, ఆ వసు అంతా పాడు చేసింది కదా. ఇప్పుడు అలా చేయడానికి వసు వదిన ఇక్కడ లేదు కదే. ఈసారి మనం సక్సెస్ అవుతాం. కేర్ఫుల్ గా థింక్ చేసి ప్లాన్ చేద్దాం. ఎలాగైనా ఈ విషయం బ్లాస్ట్ చేసి పెళ్ళాపిద్దాం. తర్వాత నగలు తీసుకుందాం. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావే? త్వరగా పద పద. రండి పద. ఆ కారు ఎటో వెళ్ళిపోయింది. ఆటో ట్రబుల్ ఇవ్వకపోయి ఉంటే ఈ పాటికి ఆ కార్ని చేసి వదిన్ని సేవ్ చేసి ఉండేదాన్ని. వదిన ఎలా ఉందో ఏమో. ఆ కారు ఎటు వెళ్ళింది? ఏంటా శబ్దం? ఏ శబ్దం? వెనక డిక్కీలో నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. మాకేం వినిపించట్లేదే. చూసారా, అదిగో మళ్ళీ వినిపించింది. అదా, డిక్కీ సరిగా లాక్ చేయలేదు. అది డిక్కీ డోర్ సౌండ్ కాదు. డిక్కీలో ఎవరో ఉన్నారు. డిక్కీలో ఎవరు ఉంటారు మేడం? మీరు ముందు కారు ఆపండి. ఎందుకు మేడం? డిక్కీలో ఏముందో నేను చూడాలి. మొత్తం తొక్కానన్నా.
సంగ్రామకాళి, ఉగ్రకాళి, మంత్రకాళి, సంహారకాళి, వీరకాళి, శూరకాళి, హుంకారకాళి, మాయకాళి, మహంకాళి, భల్లకాకరకాళి, మాయకాళి, మహంకాళి, భల్లకాకరకాళి, కాళి, ఘోరకాళి, మారకాళి, కలికాళి, కాలకాళి, కంకాళి, రారా ఎవర్రా అది కార్ని ఆపేసింది? మనిషిలా లేదు, దెయ్యంలా ఉంది. అది దయ్యం కాదురా, భూతం. భయంకరి మోగించి మఖబేరి సింగమెక్కి రంగాల రంకలేసినాదిరా చూడవచ్చినాదిరా మల్లెలాంటి మనసున్న మారాజును కూల్చగా చేసి నోడి గుండె చీచకుంటే తప్పురా. కిందికి దిగి దాని అంత చూద్దాం, పదండ్రా. జరుగు 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 అమ్మ కొరకు దారి తొలగు మదర గగన మదర జనుల గుండెలదర అసురగనము చూపుదర ఉన్న ముసురు గాలి గగన వైరి వనకు దుముకుతోంది అమర చేతి కత్తి వేటు. వదులుతావా లేదా? వదలకపోతే సంచాలు పేల భద్రకాళి వచ్చేరా కంగుమన్న పంపవద్ద ఘోషతోన సత్తువంత కత్తి దూసి సత్యకాళి వచ్చేరా. పసుపు కుంకుమలు గాలిలోన గుడిరేగ పట్టి కాళి ప్రేమల్లే వచ్చేరా. పిల్లల పెద్దల గుండె జల్లని అల్లాడిపోగా ఎర్రపడ్డ కళ్ళతోన వీరకాళి వచ్చేరా. అడుగు తెచ్చి కరుగు తీర్చి కనము మరణ బాచి తీర్చు మహాకాళి వచ్చేరా. పట్టు చిక్కినట్టు రొక్కసుల తోట తీసి చెండ ఆడ వచ్చేరా. త్వరగా పదండ్రా. పోనీరా, పోనీ పోనీ. ఏమైందమ్మా? ఏంటా గొడవ? మా వదిన్ని కిడ్నాప్ చేసి ఆ కారులో తీసుకెళ్తున్నారండి. పోలీసులకు ఫోన్ చేయండి అమ్మా. అన్నా, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? హలో, ఎవరు? అన్నయ్య, నేను గుండమ్మని. వసు గారు కనిపించారా గుండమ్మ? తను సేఫ్గా ఉందా? సారీ అన్నయ్య, వదిన జస్ట్ మిస్ అయింది. నన్ను కొట్టి వాళ్ళు వదిని తీసుకెళ్లిపోయారు. ఆపడానికి చాలా ట్రై చేశాను, నా వల్ల కాలేదన్నయ్య. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావమ్మా? అది
నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే అన్నయ్య.